హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూస్తున్న ఈ రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ. ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్. 30 నిమిషాల్లో మనం ఏ హడావిడి లేకుండా మార్నింగ్ అయినా సరే మనం ఈ కర్రీ చేసేసుకోవచ్చు. గుత్తి వంకాయలు నల్ల వంకాయలండి ఇవి. కర్రీ ఇలా రావాలన్నా, గ్రేవీ కన్సిస్టెన్సీ, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడండి గ్రేవీ ఎలా ఉన్నదో. చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ. ఇలా రావాలంటే నేను చూపించే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. లోపల స్టఫింగ్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనం వంకాయలకి, ఆ మసాలానే మెయిన్ అన్నమాట మనకి. ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని మంట సిమ్లో పెట్టుకోవాలి. ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకుని సిమ్లో పెట్టుకుని దోరగా వేపుకోవాలి. హైలో పెట్టకూడదండి, మాడిపోతాయి. సిమ్లో పెట్టుకుని దోరగా వేపుకోవాలి. వేపుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత మనం అదే సిమ్లో పెట్టుకుని మంటని షాజీరా, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు, జాజికాయ అన్నీ వేసుకుని మనం జాపత్రి అన్నీ వేసుకొని దోరగా వేపుకోవాలి. అలాగే ఒక 5-6 కాజు, జీడిపప్పు పలుకులు మరియు ఒక 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకుని చిటపట అనేలాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా అదే మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిక్సీ జార్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 4 అల్లం ముక్కలు చిన్నవి, అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కుని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక స్పూను పావు ఉప్పు. కావాలంటే రుచి టేస్ట్ చూసి తర్వాత వేసుకోవచ్చండి. ఒక స్పూనున్నర ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక ఫుల్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా రావాలి పేస్ట్ అన్నమాట. ఈ పేస్ట్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ మసాలానే మెయిన్ అన్నమాట మనకి. ముఖ్యంగా వంకాయల్లో స్టఫింగ్ చేసుకుని వండుకునేటప్పుడు చాలా రుచిగా అనిపిస్తుంది, కమ్మగా ఉంటుంది. తర్వాత నేను ఒక 1/2 కిలో గుత్తి వంకాయలను తీసుకున్నాను, నల్ల వంకాయలు. ఇలా చూపించే విధంగా 4 ఘాట్లు పెట్టుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు కండ్రెక్కకుండా అలా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోవాలన్నమాట. ముందు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే వంకాయల్ని కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. లేదంటే వంకాయలు కలర్ మారిపోతాయి అన్నమాట లోపల. ఇలా ఘాట్లు పెట్టుకొని ఓపెన్ చేసి చూసుకోవాలి. పుచ్చులు ఉంటాయి కదా వంకాయకి. ప్రతి ఒక్కదాన్ని ఇలా ఘాట్లు పెట్టుకొని టెస్ట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి
ఇప్పుడు ఈ వంకాయల లోపల మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని, మసాలా పేస్ట్ని ఇందులోకి స్టఫింగ్ చేసుకుందాం. కొంచెం తీసుకొని ఈ విధంగా లోపల పెట్టాలన్నమాట. పెట్టుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం పక్కన సపరేట్గా. ఇలా వంకాయలు మొత్తానికి ఈ పేస్ట్ని పట్టించుకుని మిగిలిన పేస్ట్ని కొంచెం పక్కన పెట్టుకోవాలి. మనకి ఈ మసాలా పేస్ట్తోనే కర్రీ చాలా రుచిగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. ఎందుకంటే జీడిపప్పులు, నువ్వులు, పల్లీలు వేసాం కదా, గ్రేవీ చాలా బాగుంటుందన్నమాట. చూసారా, ఇలా మనం స్టఫ్ చేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో ఒక 5-6 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. అలాగే 5-6 కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ స్టఫింగ్ వంకాయల్ని మొత్తం వేసేసుకుందాం ఆయిల్లోకి. కొంచెం కలిపి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ గిన్నె నాన్ స్టిక్ గిన్నె కాబట్టి పైన గ్లాస్ లిడ్ వచ్చింది కాబట్టి తొందరగా కుక్ అవుతాయి, చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వంకాయల్ని వేరే సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. రెండో ప్రక్క కూడా కాలాలి కదా, ఉడకాలి కాబట్టి ఇలా అన్నీ టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు ఈ మసాలా మొత్తం చక్కగా ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడైతే వంకాయలు 50% కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఈ మసాలా పేస్ట్ని, మిగిలిన మసాలా పేస్ట్ మొత్తాన్ని ఈ వంకాయల్లోకి వేసేసుకుందాం. వేసుకుని స్లోగా కలపాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఇలా గుజ్జు తీసుకుని రసాన్ని పోసుకోవాలి. స్లోగా కలపాలి, వంకాయలు విడిపోకుండా, చెదిరిపోకుండా కలిపి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మసాలా కొంచెం నూనెలో ఫ్రై అవ్వాలన్నమాట. చింతపండు రసం కొంచెమే పోసుకోవాలండి, ఎక్కువ పోసుకుంటే మరీ పుల్ల పుల్లగా అనిపిస్తుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు చింతపండు రసాన్ని. చూసారు కదా, ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో. తర్వాత మనం ఒక అర లోటా నీళ్ళు పోసుకోవాలి, అంటే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని స్లోగా కలిపి కొంచెం కొత్తిమీర వేసుకొని, అలాగే గరం మసాలా పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి.
మెల్లగా కలుపుకోవాలి గరిటెతో. ఎందుకంటే మనకి వంకాయలాగా వస్తే బాగుంటుంది కదా చూడటానికి. బాగా కలిపేసామంటే మొత్తం విడిపోతాయి అన్నమాట ముక్కలన్నీ. స్లోగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. మన కర్రీ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో. ఇలా వస్తే అయిపోయినట్టే. 10 నిమిషాలు కుక్ అయింది కదా, చక్కగా కుక్ అయిపోయింది. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి మసాలా. ఈ పులుసు అయితే చాలా బాగుంది. రైస్లోకి తింటున్నప్పుడు కమ్మగా ఉందన్నమాట. రుచి అద్భుతం. వంకాయలు కూడా మంచిగా 100% కుక్ అయినాయి. ఈ కర్రీ ముందు నాన్ వెజ్ కర్రీస్ ఏయైనా తక్కువే. కూరగాయల్లో రారాజు మన వంకాయ. ఈ కర్రీ ముందు ఏ కర్రీ పనికిరాదు. నెంబర్ 1 అన్నమాట. ఇప్పటి వరకు ఎవరు గుత్తి వంకాయ కర్రీ చేసుకోకపోతే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అరగంటలో. చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో, ఎంత మంచిగా కుక్ అయిందో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి కర్రీ ఎంత మంచిగా వచ్చిందో. రైస్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. కాయ ఇలా ఉండాలన్నమాట గుత్తి వంకాయ. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.